హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక కడాయి వేడయ్యాక ఆ కడాయిలో డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను మకానా. ఓకేనా? మకానా ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి వీటిని డ్రై రోస్ట్ చేసినప్పుడు అవి క్రంచీగా వస్తాయి. వీటన్నిటిని బాగా వేయించిన తర్వాత, అంటే మనం ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే అవి పొడి పొడిగా అవుతుంది. అప్పుడు క్రంచీగా అయిందని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ చల్లగా అవ్వాలి కాబట్టి నేను ఒక వెడల్పాటి ప్లేట్లో వేసేసాను. ఇప్పుడు అదే కడాయిలో కొన్ని బాదం కూడా వేసుకున్నాను. ఈ బాదంని కూడా అలాగే వేయించుకోవాలి. అన్నీ డ్రై రోస్టే చేసుకోవాలన్నమాట. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ కొద్ది కొద్ది క్వాంటిటీలో తీసుకొని చేస్తున్నాను అనమాట. ఇక్కడ పక్కాగా నేను కొలతలు ఎంత అని అయితే చెప్పట్లేదండి. నేను అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని చేస్తున్నాను అనమాట. అలాగే ఈ బాదం కూడా బాగా వేగిన తర్వాత క్యాష్యూ నట్స్ను కూడా డ్రై రోస్టే చేసుకోవాలి. ఇవి చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ లడ్డు చేశారనుకోండి, వాళ్ళు తప్పకుండా తింటారు. ఇది చాలా మంచి ప్రోటీన్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఇస్తున్నాను చూడండి. ఇది ఫైబర్ మంచి ఎక్కువగా ఉంటుందన్నమాట ఫ్లాక్స్ సీడ్స్లో. సో డ్రై ఫ్రూట్స్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, అలాగే మకానా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పచ్చు. స్నాక్స్గా పిల్లలకి తప్పకుండా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ తీసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అంటూ ఏముండదండి దీనికి. ఓకేనా? ఇప్పుడు ఇది ముద్దగా చేసుకోవడం కోసమని ఖర్జూరాలు ఉంటాయి కదా, వాటిని సీడ్ తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఖర్జూరాలు, అలాగే డ్రై ద్రాక్ష, అలాగే క్యాన్బెర్రీస్ కూడా నాకు అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి అవి కూడా కొన్ని తీసుకున్నానండి. ఓకేనా? అలాగే దానికి కావాల్సినంత జాగరీ పౌడర్ తీసుకుంటున్నాను. జాగరీ పౌడర్ వీటన్నిటిని ముందుగా, ఇవి చల్లగైపోయాయి కాబట్టి నేను మిక్సీ జార్లో తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కూడా, అంటే గ్రైండ్ చేసుకోవడంలో పెద్ద పెద్ద పీసెస్గా కూడా చేసుకోవచ్చు. బట్ ఇవి కనిపించకుండా చేయాలి అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటి కోసము ముందుగా జాగరీ, డ్రై గ్రేప్స్, అలాగే క్యాన్బెర్రీస్ వీటిని ముందు గ్రైండ్ చేస్తాను. తర్వాత ఇవి కొంచెం బాగా మెదిగిన తర్వాత ఖర్జూరాలని గ్రైండ్ చేసుకుందాం వేసి. ఓకేనా? ఖర్జూరాలు కూడా వేసి గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. ఇది ఒక పేస్ట్ లాగా తయారైపోతుందండి. ఈ పేస్ట్ని మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసి కలుపుకోవాలి. ఓకేనా? ఇందులో వేసి కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పేస్ట్ అంతటితో, అంటే మనం ఎటువంటి సిరప్ కానీ షుగర్ కానీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ జాగరీ రిలేటెడ్, అలాగే డ్రై ఫ్రూట్స్తోనే మనం ఇలా ముద్దలుగా రావాలి అంటే చివర్లో కాసింత నెయ్యి కూడా అప్లై చేసుకోవాలండి. మనకి యాక్చువల్గా నేను స్వీట్ ఎక్కువ ఉండకూడదని లిమిటెడ్గా తీసుకున్నాను అనమాట. సో అందుకని ఇక్కడ చివర్లో నెయ్యి యాడ్ చేసేసి, నెయ్యి వేడి చేసైనా మెల్ట్ చేసైనా వేసుకోవచ్చు, లేదా ఇలాగ డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు అనమాట. నేను ఇలా నెయ్యిని యాడ్ చేసేసి కొద్ది కొద్దిగా తీసుకొని క్వాంటిటీ చిన్న చిన్న ఉంటలుగా చేసేసాను అనమాట. చూడ్డానికి ఎంత బాగున్నాయో, టేస్ట్ తిన్నప్పుడు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది అందరికీ చాలా ఎనర్జీ ఫుడ్ అని చెప్పచ్చు. ఈజీ స్నాక్స్, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. చూస్తుంటే నోరూరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.